భవిష్యత్తు నియంత అవతారాన్ని సాక్షాత్కరిస్తా ఉన్నారు. చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే 14 ఏళ్ల పోరాటం 13 ఏళ్ల పోరాటం మాత్రమే తెలంగాణ. అది రాజకీయ లాబియింగు, లేకుంటే రకరకాల పైరవి, లేక రకరకాల వ్యవహారాలతోని ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులల్లో దాన్ని ఉద్యమంగా ప్రజల ముందు చూపెడతా ఉన్నారు. చాలా స్పష్టంగా ఏక వ్యక్తి పాలన, ఏక పార్టీ పాలన ఎంత ప్రమాదకరమో చరిత్రలో మనం చాలా రుజువులు ఉన్నాయి చూస్తే. (1969) నుండి 52 నుండి జరిగినటువంటి ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి ప్రజలు, యువకులు, ఆ త్యాగాలన్నీ కూడా చరిత్రలో కనుమరుగు చేయడం కోసం తెలంగాణలోనే కుట్రలు జరుగుతూ ఉన్నవి. అందులో భాగంగానే 13 ఏళ్ల పోరాటం అని చెప్పి టీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నది, కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మనమంతా ఎక్కడో అక్కడ తెలంగాణకు సంబంధించినడు కాబట్టి, తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఒక తీపి మాటలు, చక్కెర పూసినటువంటి, తేనె పూసినటువంటి ఒక కత్తి మనం అట్లా కనబడతా ఉన్నది టీఆర్ఎస్ కేసీఆర్ పాత్ర. తేనె నాకుతా ఉన్నాం, తర్వాత కత్తి దిగడం ప్రారంభమవుతుంది. కత్తి దిగితే మన పరిస్థితి ఏందో రేపు భవిష్యత్తులో కానీ మనకు అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు పోలవరం ప్రాజెక్టు లక్షలాది మంది ఆదివాసులను సర్వనాశనం చేస్తున్నటువంటి ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు కింద మునుగుతున్నటువంటి మండలాలన్నింటినీ, గ్రామాలన్నింటినీ ఒకే ఒక్క ఆర్డినెన్స్ తోని ఆంధ్రలో కలిపేస్తే కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇంత విధ్వంసం మీద, ఇంత నాశనం మీద, ఇంత జనజీవన స్తంభనం మీద భూమి పోగొట్టుకొని హద్దులు చెరిపేసుకున్నటువంటి ఒక పరిస్థితిలో తెలంగాణ రావడం చాలా ప్రమాదకరం, ఇబ్బందికరం, అవమానకరం, ఆందోళనకరం. నిజంగా తెలంగాణ మీద ప్రేమ, చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ఈ నాయకులంతా ఈరోజు గవర్నర్ పెత్తనం కింద ఉమ్మడి రాజధాని పేరు మీద 10 ఏళ్ళు ఒక బానిస వ్యవస్థను మన తెలంగాణ తల మీద రుద్దు పెట్టింది. సీమాంధ్రకు సంబంధించినటువంటి ప్రోగ్రాము హైదరాబాద్లో తయారవుతుంది, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రోగ్రాము హైదరాబాద్లోనే తయారవుతుంది. అక్కడి నాయకులు, ఇక్కడ నాయకులు, అక్కడ సీఎం, ఇక్కడ సీఎం, అక్కడ ఆఫీసులు, ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఇల్లు వేరుపడిన తర్వాత 2 కుటుంబాలు కలిసి ఉండడం అసాధ్యం. కానీ ఇక్కడ సాధ్యమవుతా ఉంది. ఎందుకు సాధ్యమవుతా ఉందంటే వీళ్ళందరూ కూడా పెట్టుబడిదారి, సామ్రాజ్యవాద, దోపిడీ దళారులు. వీళ్ళందరి ప్రయోజనం అంతా కూడా వ్యాపార ప్రయోజనం. పెట్టుబడిదారి లక్షణం లాభాలను ఆర్జించడం కోసం దేనికైనా తెగిస్తారు, దేన్నైనా వదులుకుంటారు, దేన్నైనా అంతం చేస్తారు. అట్లా అంతం చేయడం కోసం ఏప్రిల్ 6న గద్దర్ మీద కాల్పులు జరిగినాయి. గద్దర్ కన్నా ముందు చాలా మందిని చంపేసిండ్రు కాల్పులలో. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆకుల భూమి దాకా ఒక యాక్సిడెంట్ మర్డర్ సృష్టించింది. ఇదంతా కూడా సామ్రాజ్యవాద విధానాలు, కుట్రలు ఎప్పటికప్పుడు బయటపడకుండా చాలా కాలం వరకు చేసేటటువంటి క్రియలు. రేపు ఎలాంటి హత్యలు జరుగుతావో మనం చెప్పలేని పరిస్థితి.
మనమంతా కూడా ఈరోజు తెలంగాణ వచ్చిందని సంతోషిద్దామా, తెలంగాణలో ఉద్యోగాలు రాలేదని ఆలోచన చేద్దామా, ఆవేదన చెందుదామా? తెలంగాణ వచ్చిందని ఎగిరి గంతేద్దామా? తెలంగాణలో ఉన్నటువంటి పేదల భూములు కనీసం ప్రభుత్వ భూములైనా సరే పేదలకు దక్కుతాయని ఆలోచన చేద్దామా, ఆశిద్దామా? తెలంగాణ వచ్చిందని ఒకవైపు మనం మాట్లాడుకుంటూ సంతోషపడతా ఉంటే మరి తెలంగాణలో నదుల నీళ్ళన్నీ కూడా జరిగినటువంటి దోపిడీ ప్రశ్న ఏంది? ఇప్పటి వరకు దాని గురించి చర్చ లేదు. ఈ పార్టీ వాడు అవతల పార్టీలోకి దుంకుతా ఉన్నాడు, అవతలవాడు యువతలకు దుంకుతా ఉన్నాడు. తెల్లారసరికల్లా కండువాలు మారిపోతున్నాయి. రాజకీయ నాయకుల అవకాశవాదాలు ఏ విధంగా పనిచేస్తావో ఈరోజు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. రాజకీయం వ్యాపారమయమై అయిపోయిందని ఈరోజు అసెంబ్లీ సీట్ల అమ్మకం దగ్గర నుండి, పార్లమెంటు సీట్ల కొనుగోలు దగ్గర నుండి మొత్తం టికెట్ల వ్యవహారం అంతా కూడా ఈరోజు మనకు కనబడతా ఉన్నది ఎట్లా వ్యాపారమయంగా మారిపోయిందో. ఇటువంటి వ్యాపారమయంగా మారినటువంటి తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కడా కానరాదు. మొత్తం నియంతృత్వము, అణిచివేత, హింస, దౌర్జన్యం, దోపిడీ, క్రూరమైనటువంటి పద్ధతులు భవిష్యత్తులో ఖచ్చితంగా కొనసాగుతాయి. ఈ పద్ధతి ఇదే విధంగా కొనసాగితే అందుకోసమే ఈరోజు ప్రజలు ఆశించినటువంటి ఈ చర్చ దగ్గర, ఈ చర్చ సెంటర్లో, టీఆర్సీ సెంటర్లో 114 చర్చ దగ్గర మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఈ 114 చర్చలల్లో మొత్తంగా కూడా సారాంశాన్ని మనం బయటికి తీస్తే అందరం కూడా ఆకాంక్షించిన విధంగా తెలంగాణ రాలేదు. మొత్తం సంఖ్యలతో కూడినటువంటి, ఆంక్షలతో కూడినటువంటి తెలంగాణ వచ్చింది, షరతులతో కూడినటువంటి తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఈరోజు స్వతంత్రమైనటువంటి తెలంగాణ కానే కాదు. రేపు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా గవర్నర్ గేట్ కాడ కుక్క కన్నా హీనంగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గవర్నర్ పెత్తనం అట్లా వచ్చేసింది. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యం తెలంగాణలో రాలేదు. దాన్ని ప్రమాదం వెంటాడుతూనే ఉన్నది. ప్రజాస్వామిక తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడాల్సినటువంటి అవసరం ఉన్నది. భవిష్యత్తు పోరాటం అంతా కూడా దాని వైపు నిలబడపోతే మనకు భవిష్యత్తు ఉండదు. పోలవరంలో ఈరోజు ఆదివాసీ గిరిజనులు ఎన్నికల బహిష్కరణకు సిద్ధమై ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో నిరుద్యోగ యువత, విద్యార్థి యువతరం అంతా కూడా ఈ ఎన్నికల బహిష్కరణను ఒక ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన వెంటనే మాకు ఉద్యోగాలు వస్తాయన్నారు, ఎక్కడొచ్చినాయని చెప్పేసి. తెలంగాణలో ఉన్నటువంటి పేద రైతాంగం అంతా కూడా ఆదివాసుల బహిష్కరణ పిలుపును ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా భూములు ఎక్కడ తెలంగాణ వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ వచ్చిందనే సంతోషంలో మీరంతా కూడా ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల కొరకు వెంపర్లాడుతూ ఉన్నారు. మా పరిస్థితి ఏందని రైతాంగం ఆదివాసీ బహిష్కరణ పిలుపును ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువైపుగా మన ఇక్కడ 114 వారాలుగా మనం చర్చిస్తున్నటువంటి మెదళ్ళంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని, ఇన్నేళ్ల తలపండిన అనుభవంలో దీన్ని కూడా ఒక చర్చగా ప్రజల ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉందని మేము అభిప్రాయపడుతూ, మాకు అవకాశం ఇచ్చినటువంటి టీఆర్సీ మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమబంధాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. వరకు చర్చను వినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి టీఆర్సీ చర్చా కార్యక్రమం 114వ చర్చకు ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి ప్రజా గాయకులు శ్రీ జయరాజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. తరాలు 400 కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తమ పరిపాలన తమ చేసుకోవడానికి, తమ వనరులను తాము రక్షించుకోవడానికి చేసినటువంటి ఒక పోరాటంలో పాట పాత్ర, రచయిత పాత్ర, నాయకుని పాత్ర మరవలేనటువంటిది. యావత్ తెలంగాణను ఒకే నినాదంగా మార్చి
పిడికిలి బిగించేటట్టు చేసి ఒక గొంతుగా నిర్మించినటువంటి పాట తెలంగాణ ఉద్యమంలో ఒక దారి చూపినటువంటి పాట. ఆ పాటకు మారుపేరుగా నిలిచినటువంటి జయరాజ్ గారు మన ముందున్నారు. అమ్మా నన్ను కన్నందుకు జోహార్లోని వందనాలు అనేటటువంటి